ఇక జర్నలిస్ట్ సామ్మపై అక్రమ కేసులు బనాయించిన రేవంత్ ప్రభుత్వంపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. డీజీపీకి వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ ద్వారా తెలుసుకుందాం. జర్నలిస్ట్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు టీయూడబ్ల్యూఏ రాష్ట్ర యూనియన్ లో వచ్చేసి మొత్తం జిల్లాలోనే అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టేసి అంటే ప్రశ్నించే జర్నలిస్టులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూరియా కోసం ఏదైతే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలని నిరసనని కవర్ చేసినటువంటి జర్నలిస్టులు సాంబశివరావు, దాంతో పాటుగా వీడియో జర్నలిస్టు టెక్నీషియన్ పైన కేసులు ఏ విధంగా పెడతారని కూడా టీయూడబ్ల్యూఏ రాష్ట్ర సంఘ నాయకులు వచ్చేసి ప్రశ్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జితేందర్ ని కలిసి కూడా ఏదైతే అక్రమ కేసులు పెట్టేసి రాష్ట్రంలో ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే నేర చరిత్ర కలిసి చేసిన వ్యక్తులపైన కేసులు ఏదైతే ఉందో 151 PNS చట్టం ప్రకారం పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏ విధంగా పెట్టారని కూడా డీజీపీ జితేందర్ అడిగారు రాష్ట్ర సంబంధించిన యూనియన్ సంఘాలు. దానితో పాటుగా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే ఖమ్మం జిల్లా ఉందో ఖమ్మం జిల్లాలో యూరియో కొరతతోని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా బారులు తీరుస్తున్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను కవరేజ్ చేసినటువంటి వారి యొక్క సమస్యలను ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకుంటున్నాడో ప్రజాపాలన ప్రజలను గోసపెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా చేస్తుంది, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, యూరియా లేకుంటే ఎంతమంది ప్రాణాలు బలైపోతున్నాయి, ఎంతమంది యొక్క వ్యవసాయం కావచ్చు దాంతో పాటుగా పంటలు నాశనం అవుతున్నాయి అనేది తెలియజేసి దానిని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా చిత్రీకరించినటువంటి జర్నలిస్టుల పైన వీడియో జర్నలిస్టుల పైన కేసులు ఏ విధంగా పెడతారని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ దాంతో పాటుగా రాష్ట్ర సంఘం యొక్క నాయకులు ప్రశ్నించారు. దానితో డీజీపీ జితేందర్ ని కలిసి దానికి సంబంధించినటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులలోనే ఒక కానిస్టేబుల్ ప్రజల సమస్యలపైన రైతుల వివరాలను తెలుసుకుంటున్నటువంటి సాంబశివరావు జర్నలిస్టు అడిగే వివరాలని చిత్రీకరించి ఎవరిని ప్రశ్నించినందుకు ఒక కానిస్టేబుల్ ని ఏ విధంగా ప్రశ్నిస్తారనేది దాని పైన కేసు పెట్టడం అనేది అక్రమమని జితేందర్ డీజీపీని మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కానీ అప్పటికీ కూడా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ దానికి సంబంధించిన వివరాలు ఏదైతున్నాయో వివరాలు తెలుసుకొని దానికి సంబంధించిన ఖమ్మం జిల్లా సిపికి అసలు విషయాలు తెలుసుకొని దానికి ఖచ్చితంగా కూడా చట్టపరంగా ఏదైతే ఉందో దాని యొక్క న్యాయం చేసే విధంగా కూడా సహకరిస్తానని కూడా డీజీపీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు రైతు బంధు కరువైందని రాష్ట్రంలోని అందరు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు బీమా లేదని వాటితో పాటుగా గిట్టుబాటు ధర కావచ్చు వరికి సంబంధించిన బోనస్ 500 కావచ్చు దానితో పాటు ఇప్పుడు చూస్తున్నటువంటి యూరియా కావచ్చు. అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు రైతే రాజు అనే ఒక నినాదంతో రైతుని దాచేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే చేసిందో దానికి విరుద్ధంగా ప్రజలని ఇబ్బందులు పెడుతున్నాడని అంటే చెట్టు పేరు పెట్టుకుని కాయలమ్మే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని అక్రమంగా సంపాదనతో ఇతర రాష్ట్రాలకు డబ్బులు పంపించే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ప్రజలను పొట్టన పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఖండించాలని కూడా రాష్ట్రంలోని టీడీఎఫ్ఐ నాయకులు వచ్చేసి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏదైతే తప్పుడు కేసులు పెట్టేసి జర్నలిస్టుల పైన అసత్య కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారో దాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని లేకపోతే తక్షణమే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కావచ్చు మండల కేంద్రాల్లో మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ధర్నా చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కూడా పాల్పడతామని చెప్పేసి రాష్ట్ర సంఘం నాయకులు చెప్పారు. దానికి సానుకూలంగా మాట్లాడుతూ కూడా రాష్ట్ర డీజీపీ జితేందర్ కూడా అంటే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో లేకపోతే అసలు విషయాలు తెలుసుకొని కూడా అలాంటి సెక్షన్లను ఖండించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసినారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్.